బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మరి కాసేపట్లో గన్నవరంకు బయలుదేరుతారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన చిత్తూరుకు 11:30 వెళ్తారు. అక్కడ ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 DDO కార్యాలయాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 తిరుగు పయనమవుతారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి DDO కార్యాలయాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి షెడ్యూల్ ఏంటి, ఏ కార్యాలయాలను ఆయన ప్రారంభించబోతున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? మార్నింగ్ రహీం, చిత్తూరు జిల్లా పర్యటనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో బయలుదేరి తిరుపతికి రానున్నారు. ఉదయం 9:50 గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన చిత్తూరుకు 11:30 చేరుకుంటారు. అక్కడ ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వర్చువల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 77 DDO అంటే డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 చిత్తూరు నుండి రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని మధ్యాహ్నం 1:55 రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం వెళ్లేటువంటి షెడ్యూల్ అయితే ప్రకటించారు. మార్నింగ్ నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న కారణంగా షెడ్యూల్ టైంకి వస్తారా, లేదంటే ఆలస్యం అవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? తుఫాను నేపథ్యంలో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు ఇటు తమిళనాడు ప్రాంతానికి చాలా దగ్గరగా, అంటే చెన్నైకి చాలా దగ్గరగా ఉన్నటువంటి రేణిగుంట విమానాశ్రయానికి రాకపోకల పైన కూడా కొన్ని అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ పర్సనల్ ఫ్లైట్స్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో, పర్సనల్ చార్టర్ ఫ్లైట్స్ లో వస్తున్నటువంటి పరిస్థితుల్లో పర్మిషన్స్ ఇస్తున్నారా లేదా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో దీనిపైన DCA అంటే ఎయిర్పోర్ట్ అథారిటీస్ షెడ్యూల్ టైం ప్రకారమే రావడానికి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏదైనా అక్కడ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరే దాన్ని బట్టి షెడ్యూల్ ఆధారపడి ఉంటుంది. ఇన్ టైం ప్రాపర్ గా వచ్చిన షెడ్యూల్ అయితే 9:50 గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని 11 గంటలకు తిరుపతికి వస్తారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి చిత్తూరుకు వెళ్లి కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సో వర్చువల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను మరింత బలోపేతం చేయడంలో భాగంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి శాఖకు న్యాయం చేయడంలో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 77 కార్యాలయాలను కూడా ప్రారంభిస్తున్నారు. వర్చువల్ గా మరొకటి చిత్తూరు నుంచి ఆ కార్యక్రమంలో భాగంగా చిత్తూరులో కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పర్సనల్ గా పాల్గొంటున్నారు. రహీం. రైట్ మురళి, థ్యాంక్ యూ.